ఆల్, అందరూ బాగున్నారా? అండ్ రీసెంట్ గా నేను వచ్చేసి ఫుక్వాక్ అండ్ కౌలాలంపూర్ వెళ్ళాను అనమాట నా బర్త్డేకి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఆ డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. లైక్ వీసా అవసరమా ఫుక్వాక్ కి, లేకపోతే వీసా ఫ్రీ వెళ్ళొచ్చా, ఎంత కాస్ట్ అవుతుంది, ఏమేమి చూడొచ్చు, అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, అండ్ ఎలా ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాను నేను, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మొత్తం ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో వచ్చేస్తుంది. ఫస్ట్, ఫుక్వాక్ అనేది వీసా ఫ్రీయా కాదా? ఎస్, ఇట్ ఈస్ వీసా ఫ్రీ, బట్ దానికి సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం ఫుక్వాక్ వెళ్ళాలి అంటే అయితే డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోవాలి ఇండియా నుంచి ఫుక్వాక్ కి, లేదంటే వీసా ఫ్రీ కంట్రీస్ త్రూ ట్రావెల్ చేయాలి లైక్ మలేషియా, థాయిలాండ్ అలా. ఇన్ కేస్ మన లేవర్ కనుక వియట్నాం లో వేరే ప్లేసెస్ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ వీసా అనేది అవసరం. ఎస్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్స్ టు ఫుక్వాక్ అనేవి లేవు. సో చచ్చినట్టు ఈ వీసా మనం తీసుకోవాల్సిందే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద లేయర్స్ గో టు హోచిమిన్ సిటీ అనమాట. హోచిమిన్ సిటీలో మనం దిగగానే వాళ్ళు కంపల్సరీ మన ఈ ఇమిగ్రేషన్ లో మన ఈ వీసా అడుగుతారు, లేకపోతే ఎంటర్ కూడా చేయరు. సో ఈ వీసా అనేది తీసుకోవాల్సిందే. ఇఫ్ ఈ వీసా తీసుకోవద్దు అని అనుకుంటే మాత్రం మీరు సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ హైదరాబాద్ టు థాయిలాండ్ లో మేబీ ఒక ప్లేస్ కవర్ చేసి, అండ్ దెన్ ఫుక్వాక్ అది కవర్ చేసి, దెన్ మలేషియా, అండ్ దెన్ మలేషియాలో ఫ్యూ డేస్ ఉండి దెన్ బ్యాక్ టు ఇండియా లాగా చేసుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ టూ హెక్టిక్. అండ్ మినిమం ఎంత లేదన్నా 10 days కావాల్సి వస్తుంది, లైక్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ 3 countries at a same time. సో అలా కాకుండా బెటర్ సజెషన్ వచ్చేసి ఈ వీసా తీసుకోవడం. అండ్ ఈ వీసా తీసుకుని ఎలా అయితే కన్సిడరింగ్ మీరు ఈ వీసాకి ఎలానో 2300 to 2400 ఖర్చు పెడతారు. సో అలా ఖర్చు పెట్టినప్పుడు బెటర్ మీరు వియట్నాంలోనే అదర్ ప్లేసెస్ కూడా కవర్ చేయండి, లైక్ హోచిమిన్, హెనాయ్, హోయాన్, సాపా ఇలా. నేనైతే ఆల్రెడీ వియట్నాం వెళ్ళేసాను అండ్ ఈ ప్లేసెస్ అన్ని చూసేసాను కాబట్టి నేను ఓన్లీ ఫుక్వాక్ మాత్రమే వెళ్ళాను. అండ్ మలేషియా వెళ్ళాను. ద రీజన్ బీ నేనైతే ఈ వీసా తీసుకోవాల్సి వచ్చింది, బికాస్ వెళ్ళేటప్పుడు నేను డైరెక్ట్ గా ఫుక్వాక్ వెళ్ళాను అండ్ నాకు హోచిమిన్ సిటీలో ఉండే లేవర్. బట్ నేను రిటర్న్ మలేషియా ఎందుకు తీసుకున్నాను అంటే నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఎలా అయినా సేమ్ అవుతున్నాయి. నేను వియా మలేషియా వచ్చినా లేకపోతే డైరెక్ట్ గా ఫుక్వాక్ నుంచి వచ్చిన, వై నాట్ కవర్ అనదర్ కంట్రీ అని అనిపించి నేను మలేషియా వెళ్ళి వచ్చాను అనమాట. అండ్ మలేషియా వెళ్ళాలి అంటే మాత్రం డిజిటల్ కార్డ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అది ఏంటి అంటే కరెక్ట్ గా మనం 3 days ఉంది అన్నప్పుడే అప్లై చేయాలన్నమాట, దానికంటే ప్రియర్ గా అప్లై చేయడానికి అవ్వదు. సో నేను ఫుక్వాక్ లాస్ట్ డే ఉన్నప్పుడు నేను అప్పుడు అప్లై చేశాను. ఎండాక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ లో మీరు డిజిటల్ కార్డ్ కి అప్లై చేస్తే అది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. సో ఆ డిజిటల్ కార్డ్ ది రిజిస్ట్రేషన్ చూపిస్తే సరిపోతుంది మీరు మలేషియా ఎంటర్ అవ్వడానికి. ఫ్లైట్స్, ఫుక్వాకి ఫ్లైట్స్ అంత చీప్ అయితే కాదు. మినిమం మీకు 14K అలా అవుతుంది ఫర్ 1 way. నాకైతే ఆల్మోస్ట్ 18K అయింది ఫర్ 1 way, బికాస్ నాది అది కొంచెం పీక్ సీజన్ ఉండే అండ్ పీపుల్ కరెక్ట్ గా నేను నా బర్త్డేకి వెళ్ళాలి, ఆ డేట్స్ లో వెళ్ళాలి అని నా మైండ్ లో ఉండే, నా బర్త్డే నాకు ఇట్లా కావాలి అని. సో నేను ఇంకా కాస్ట్ ఎక్కువైనా నేను వెళ్ళాను. బట్ మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ 13 to 14K లో 1 way మీరు వెళ్ళొచ్చు. అండ్ నేను కౌలాలంపూర్ వెళ్ళాను కాబట్టి నాకు ఫుక్వాక్ నుంచి కౌలాలంపూర్ కి అరౌండ్ ఒక 6K అయింది బై యాడింగ్ ద లగేజ్ అండ్ ఆల్. అండ్ కౌలాలంపూర్ టు హైదరాబాద్ అది వచ్చేసి అరౌండ్ 11K అయింది. బేసిక్ గా ఇవన్నీ ఏంటి అంటే ఎయిర్ ఏషియా ఇవే ఉంటాయి, వీటిలో ఓన్లీ 7 kgs ఇస్తారు. ఫ్లైట్ కాస్ట్ తక్కువే ఉన్నప్పటికీ మన లగేజ్ ఇవి యాడ్ చేసేసరికి అది ఆటోమేటిక్ గా ప్రైస్ మనకి కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది అనమాట ఇమిగ్రేషన్ లిటరలీ వియట్నాం ఫస్ట్. హోచిమిన్ సిటీలో ఎంతసేపు పడుతుంది అంటే ఇమిగ్రేషన్ కి లేఓవర్ మినిమం 3 hours ఉండేలా చూసుకోండి. ఎందుకు అంటే టర్మినల్ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట, బికాస్ మనం ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్ కి వెళ్తున్నాం కాబట్టి. సో టర్మినల్ చేంజ్ అప్పుడు ఎస్పెషల్లీ మనం అక్కడ ఇమిగ్రేషన్ కే ఆల్మోస్ట్ 1 hour పట్టింది, ఎందుకంటే అంత క్రౌడ్ ఉండే లిటరలీ. అండ్ అక్కడ ఇమిగ్రేషన్ నుంచి 1 hour పెట్టాక లగేజ్ తీసుకొని మళ్ళీ ఆ ఇంకో టర్మినల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, బట్ ఆ ఇంకో టర్మినల్ కి వెళ్ళాక అండ్ బ్యాగేజ్ చెక్ ఇన్ ఆటోమేటిక్ గా ఉండదు అనమాట. ఈవెన్ మనకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నా మళ్ళీ మనం లగేజ్ తీసుకోవాలి అండ్ మళ్ళీ రీచెక్ ఇన్ చెయ్యాలి. రీచెక్ ఇన్ కోసం కూడా ఎంత లైన్ అంటే అక్కడ ఇంకో 1 గంట పడుతుంది మీకు ఈజీగా. అట్లీస్ట్
2.5-3 hours మినిమం ఉండేలాగా పెట్టుకోండి ఆ లేయర్ అనేది, టు బి ఆన్ ద సేఫర్ సైడ్. లేకపోతే హడావిడి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ హోటల్స్. వియత్నాం లో వచ్చేసి అరౌండ్ 6,500 అలా అయింది ఫర్ 4 nights. అండ్ నేను వచ్చేసి సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాను అనమాట. ద రీజన్ బీయింగ్ సన్సెట్ టౌన్కి వెళ్ళాలి అన్నా లేకపోతే విన్ వండర్స్కి వెళ్ళాలన్నా అది మిడ్ పాయింట్ లా ఉంటుంది. సో ట్రావెల్కి ఈజీ అవుతుంది అని. దట్ చాయిస్ వాజ్ గుడ్ ఫర్ మీ. నాకు ఏదైనా యాక్సెసిబిలిటీ బాగుండే, కానీ విన్ వండర్స్ అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, ఎస్పెషల్లీ గ్రాండ్ వరల్డ్. అండ్ అక్కడ స్టేస్ ఉంటాయి. సో మీకు నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే 2 days గ్రాండ్ వరల్డ్ దగ్గర ఉండి 2 days సన్సెట్ టౌన్ దగ్గర కూడా ఉండొచ్చు, బికాస్ దోస్ ప్లేసెస్ ఆర్ టూ బ్యూటిఫుల్. సో మనకు ఈవినింగ్ టైమ్స్ అలా వాక్ చేయడానికి అండ్ నైట్ అలా కూర్చోడానికి రెస్టారెంట్స్ లో అలా సో రిలాక్సింగ్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ నాకు ఊరికి అటు ఇటు తిరగలేక నేను సిటీ సెంటర్ లో ఉన్నాను. సో మీరు అలా అయినా ఉండొచ్చు, లేదంటే ఐదర్ గ్రాండ్ వరల్డ్ లో అయినా సన్సెట్ టౌన్ లో అయినా ఉండొచ్చు. సన్సెట్ టౌన్ వచ్చేసి కొంచెం హైయర్ ఎండే ఉంటుంది, బికాస్ ఎందుకంటే నేను చెక్ చేసినప్పుడు booking.com లో ఫర్ 4 nights 9,000 10,000 అలా పడుతుండే. అండ్ గ్రాండ్ వరల్డ్ సైడ్ అయితే మళ్ళీ అక్కడ అరౌండ్ 6,000-7,000 లో కూడా నేను స్టేస్ చూసాను. సో మీకు అక్కడ ఆ కాస్ట్ లో ఉంటాయి. అండ్ అలానే ఇంకా పెద్ద పెద్ద రిసార్ట్స్ టైప్ కూడా ఉంటాయి. అవైతే ఇంకా పర్ డే 15,000 20,000 ఇలా కాస్ట్ లో కూడా ఉంటాయి. సో మీ ట్రావెల్ రేంజ్ బడ్జెట్ ని బట్టి కెన్ చూస్ విచ్ ఎవర్ స్టే యూ వాంట్. వియత్నాం లో వచ్చేసి నేను డ్యాంగ్ డ్రాంగ్ హోటల్ అనే దగ్గర ఉన్నాను. ఈ హోటల్ బాగుంది, బట్ మేబీ నేను ఇంకా మీరు అది ఎట్లా అంటే మెయిన్ రోడ్ కి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. కాకపోతే మీకు మెయిన్ రోడ్ కే ఉండేలా హోటల్స్ కూడా ఉంటాయి. మెయిన్ రోడ్ కే ఉండేలాంటి హోటల్స్ అయితే ఇంకా ఈజీ యాక్సెసిబుల్. సో మేబీ మీరు బుక్ చేసుకునేటప్పుడు మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉండేవి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ మేక్స్ యువర్ ట్రావెల్ ఇంకా ఈజీ అనమాట. మలేషియా స్టే వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ చైనా టౌన్ దగ్గర ఉన్నాను. అండ్ నాకు ఇది వచ్చేసి ఫర్ 3 nights ఆల్మోస్ట్ 6,700 పడింది అనమాట. మలేషియాలో ఇంకొక వర్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు టూరిజం ట్యాక్స్ అని వేసేస్తారు. అండ్ అది కంపల్సరీ పే చేయాలి. అండ్ అది 8% ఉంటుంది. అండ్ కౌలాలంపూర్ వచ్చేసి అసలు చాలా ఎక్స్పెన్సివ్ అబ్బా. ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది అండ్ అనిపించింది కూడా నాకు. కంపేర్ టు వియత్నాం, కౌలాలంపూర్ ఇస్ ఎక్స్పెన్సివ్. వియత్నాం వచ్చేసి ఇట్స్ ఆన్ చీపర్ సైడ్ కంపారిటివ్ గా. అయితే నేను ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు ఈ హోటల్స్ చూసుకున్నా కూడా నేను అదే ప్రైస్ లో 4 nights ఉన్నది ఇక్కడ 3 nights మాత్రమే ఉండగలిగాను. ఈవెన్ హాస్టల్స్ లాంటివి కూడా పర్ డే మినిమం 1,000 అలా ఉండే కౌలాలంపూర్ లో. నేను 1000 miles అనే హోటల్లో ఉన్నాను, విచ్ ఈస్ నియర్ ద చైనా టౌన్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఫూక్వాక్ లో మలేషియాలో గ్రాబ్ అనేది ఉంటుంది. సో గ్రాబ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అండ్ క్యాబ్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో మీరు క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫూక్వాక్ లో అయితే బైక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో బైక్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. అండ్ బైక్ అయితే చాలా అఫోర్డబుల్. బట్ ఫూక్వాక్ లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే విన్ వండర్స్ వెళ్లే రూట్ లో అయితే మీరు ఏమొచ్చినా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళొచ్చు. బికాస్ విన్ వండర్స్ ది బస్ ఉంటుంది అనమాట, విచ్ రన్స్ ఎవ్రీ 15 minutes లిటరలీ. అండ్ సిటీ సెంటర్ నుంచి ఎస్పెషల్లీ ఆ మెయిన్ ఏరియాలో అయితే ఎవ్రీ 1 kilometer ఒక స్టాప్ లాగా ఉంటుంది. సో మీరు ఫూక్వాక్ నైట్ మార్కెట్ వెళ్ళాలన్నా, ఈ కింగ్కాంగ్ మార్ట్ వెళ్ళాలన్నా, లేకపోతే వేరే బీచెస్ లాంటివి వెళ్ళాలన్నా కూడా కొన్ని గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకొని ఆ దగ్గరలో ఉన్న స్టాప్ దగ్గర ఆగిపోతే విన్ వండర్స్ బస్ ఎక్కేసి దిగిపోవచ్చు అనమాట. అది ఫ్రీ బస్. సో మీకు ఇన్నేవే టాక్సీ కాస్ట్ అక్కడ సేవ్ అయిపోతుంది. బట్ సన్సెట్ టౌన్ కి వెళ్ళాలి అంటే మాత్రం ఏమీ అవైలబుల్ ఉండవు, మీరు టాక్సీ తీసుకోవాల్సిందే. అండ్ దానికి వచ్చేసి మినిమం 900 to 1,000 one way అవుతాయి. బికాస్ అది ఆల్మోస్ట్ లైక్ కార్నర్ ఒక సైడ్ ఆఫ్ ది సిటీ ఉంటుంది. వర్డ్స్ విన్ వండర్స్ వెళ్ళే రూట్ ఏదైనా కూడా ట్రై టు యూజ్ విన్ వండర్స్ బస్. అండ్ ఆ స్టాప్స్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. ఎస్పెషల్లీ మనం మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటే ఇంకా ఈజీ. నేనైతే నా హోటల్ నుంచి ప్రతిరోజు నేను నడుచుకుంటూనే వెళ్ళేదాన్ని ఆ బస్ స్టాప్ కి. ఆల్మోస్ట్ లైక్ 700 meters ఉండేది అనుకుంటా నా స్టే నుంచి. అండ్ మలేషియా ఇవి క్యాబ్స్ కూడా కాస్ట్లీ. అసలు ఎంత కాస్ట్లీ అంటే అసలు అబ్బా 1 kilometer కి 300-400 చూపించేవి. దాని బదులు నడవడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చేది. లిటరలీ అంత ఎక్స్పెన్సివ్ ఉండే అనమాట క్యాబ్స్. బోల్ట్ అని ఇంకొకటి కూడా ఉంటుంది. అండ్ నాకు కంపారిటివ్లీ బోల్ట్ లో కొంచెం తక్కువ కాస్ట్ అనిపించింది వెన్ కంపేర్ టు గ్రాబ్. సో మీరు ఆ 2 యాప్స్ పెట్టుకోండి. అండ్ ఇనీషియల్ 5 rides మీద డిస్కౌంట్ ఇస్తాడు. సో మీరు వెళ్తే ఆ 2 యాప్స్ పెట్టుకున్నారనుకోండి, కొన్ని రోజులు ఇక్కడ యూస్ చేసి అండ్ కొన్ని అక్కడ యూస్ చేసి, సో ఆ డిస్కౌంట్ యూస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ అట్రాక్షన్స్, లిటరలీ ఫూక్వాక్ లో నేను వెళ్ళిన అట్రాక్షన్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ 13
10K అయినట్టుంది నాకు, బికాస్ మేజర్ అట్రాక్షన్స్ అన్ని వెళ్ళాను. ఐలాండ్ టూర్ వెళ్ళలేదు, ఐలాండ్ టూర్ కి ఇంకో 4000 ఎక్స్ట్రా అయ్యేది, అదైతే నాకు చేయడానికి అవ్వలేదు టైం లేక. సో అది లేకుండా నాకు 13K అయింది. సో ఇఫ్ అది ఉంటే ఇట్ విల్ బి లైక్ 17K. అండ్ ఈ బుకింగ్స్ అన్ని నేను క్లూక్ త్రూ చేశాను. ఇట్స్ ఈజీ అనమాట, మనకి చాలా కన్వీనియంట్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని బుక్ చేసేస్తాము అండ్ మనకి రెడీగా ఉంటుంది, QR కోడ్ వచ్చేస్తుంది అండ్ ఆ అట్రాక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఆ QR కోడ్ చూపిస్తే అయిపోతుంది. ఇట్స్ సో సింపుల్. అండ్ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి చూడాల్సినవి అఫ్ కోర్స్ గ్రాండ్ వరల్డ్. గ్రాండ్ వరల్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం ఉండదు. బట్ గ్రాండ్ వరల్డ్ లో క్వింటెసెన్స్ ఆఫ్ వియట్నాం అని ఒక షో ఉంటుంది, విచ్ ఇస్ సో 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 బ్యూటిఫుల్. ఆ షో మాత్రం అసలు మిస్ అవ్వకండి, నిజంగా ఇట్ విల్ బి యువర్ లాస్ అనమాట అది మిస్ అయితే. దానికి టికెట్ కావాలి. అండ్ వాటర్ టాక్సీ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఆ వెనీస్ టైప్ లుక్ వచ్చి ఇలా వాటర్ లో వెళ్ళేది ఉంటుంది కదా పోర్ట్రైట్, దానికి సో దానికి టికెట్. అండ్ అలానే విన్ వండర్స్ కి టికెట్ ఉంటుంది, విన్ సఫారీకి టికెట్ ఉంటుంది. అండ్ సన్సెట్ టౌన్ లో కిస్ ఆఫ్ ద సీ అని ఒక షో ఉంటుంది అనమాట, సో దానికి టికెట్. అండ్ అలానే సింఫనీ ఆఫ్ ద సీ అని ఒక షో. ఇవి ఏవి మిస్ అవ్వకండి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ విజిటింగ్ అనమాట. అలానే కేబుల్ కార్ రైడ్ టు ద సన్ వరల్డ్, అది కూడా చాలా బ్యూటిఫుల్. లింక్ డీటెయిల్స్ ఆ అట్రాక్షన్స్ వి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అలానే ఎంత కాస్ట్ అయింది అనేది కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను ఆ అట్రాక్షన్స్ వి. దీస్ ఆర్ ద అట్రాక్షన్స్ అనమాట. కమింగ్ టు మలేషియా, పెట్రోనా టవర్స్ ఆబ్వియస్లీ. అఫ్ కోర్స్ వ్యూ బాగుంటుంది, అది కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ లైక్ ఇట్స్ ఓకే టు విజిట్ ఇట్ అని అనిపించింది నాకు ఆ టాప్ నుంచి ఆ వ్యూ అది చూసినప్పుడు. సింఫనీ ఆఫ్ ది లేక్ అని ఒక షో, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ నైట్ 8 to 10 అనమాట. ఈ ఎవ్రీ 1 hour కి లైక్ 8, 9 and 10 o'clock కి ఎగ్జాక్ట్లీ పెట్రోనా టవర్స్ దగ్గరే అవుతుంది. సో అది చూడండి, అది బాగుంటుంది. అండ్ ఎక్వేరియం, KLCC ఎక్వేరియం, ఇది నాకు ఫుక్వాక్ లో నేను ఆల్రెడీ ఎక్వేరియం చూసా కాబట్టి అంత కాసు అనిపించలేదు, బట్ బాగానే ఉంటుంది. లైక్ ఫస్ట్ టైం విజిటర్స్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ ద అండర్ వాటర్ ఎక్వేరియం ది ఏదైతే సెటప్ ఉందో అదే మెయిన్ అట్రాక్షన్, ఎస్పెషల్లీ అక్కడ ఎక్వేరియం లో అయితే. బికాస్ ఈ స్టింగ్ రేస్ ఇలా వెళ్తున్నప్పుడు భలే అనిపిస్తుంది అనమాట. అండ్ గెంటింగ్ హైలాండ్స్, ఈ ప్లేస్ అసలు ఇట్స్ వర్త్ విజిటింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ 1 day ట్రిప్ అనమాట. సో 1 day ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ క్యూబ్ మ్యూజియం, సెటప్ అండ్ ఆల్ చాలా బాగుంటాయి. అండ్ యూ కెన్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పిక్చర్స్ ఓవర్ దేర్. మలేషియాలో అయితే మేజర్ గా అయితే ఇవి. ఇంకా రివర్ ఆఫ్ లైఫ్ అని, నేషనల్ మ్యూజియం, మర్డకా స్క్వేర్, ఇవన్నీ కూడా విజిట్ చేయొచ్చు, విచ్ ఆర్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మీరేం ఖర్చు పెట్టాల్సిన need లేదు. And here are the list of attractions and what you need to see in Kuala Lumpur. And also నాకు ఈ అట్రాక్షన్స్ అన్నిటికి కలిపి అరౌండ్ 10,000 అయింది. అండ్ ఇవి కూడా నేను అగైన్ మళ్ళీ క్లూక్ లోనే బుక్ చేశాను. కౌలా లంపూర్ నుంచి బేసిక్ గా ఎయిర్పోర్ట్ నుంచి హౌ టు ట్రావెల్ బిట్వీన్ ఎయిర్పోర్ట్ అండ్ మీ హోటల్, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి ఉంటుంది. అది ఆల్మోస్ట్ లైక్ 1000 rupees అనమాట ఫర్ 1 way. అది ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ 30 minutes లో మీరు వెళ్ళిపోవచ్చు, విచ్ ఇస్ లైక్ టైమ్ సేవింగ్ అనమాట మనకి. లేకపోతే బస్సెస్ చాలా అఫోర్డబుల్, అవి ఆల్మోస్ట్ 350 rupees అలానే. కాకపోతే 1.5 hour 2 hours పడుతుంది మనం రీచ్ అవడానికి బేసిక్ గా మెయిన్ సిటీ ఏరియాకి. సో మీకు ఆ 1.5 hour 2 hours ఓకే అనుకుంటే బస్ చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే క్యాబ్ కూడా బెటర్, బికాస్ నాకు క్యాబ్ కి అరౌండ్ 1600 అయింది. బట్ అట్లా కాకుండా సోలో వెళ్తున్నట్టయితే అఫోర్డబుల్ ఆప్షన్ ఇస్ బస్. ఇఫ్ అఫోర్డబుల్ కాదు, టైం సేవింగ్ ఆప్షన్ కావాలి అంటే ట్రైన్. అండ్ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ 20 minutes కి రన్ అవుతూనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ టు KL సెంట్రల్, ఇక్కడ 1000 rupees మనం ట్రైన్ కి పెడితే మళ్ళీ KL సెంట్రల్ నుంచి మన హోటల్ కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 200-300 అవుతుంది. సో అలా ఒక 1300 బిల్ అయిపోతుంది అనమాట. ఆ ట్రైన్ చూస్ చేసుకున్నా మహా అయితే ఒక 300 డిఫరెన్సే ఉంటది క్యాబ్ కి అండ్ ఆ ట్రైన్ కి. సిమ్ కార్డ్స్, నిజంగా ఈ సిమ్ వచ్చాక అసలు ఎంత ఈజీ అయిపోయింది అనేది అనిపించింది. లిటరలీ నేను ఈ సిమ్ కూడా క్లూక్ లో తీసుకున్నాను. అండ్ వాళ్ళు QR కోడ్ అవి ఇచ్చేస్తారనమాట ఆ ఈ సిమ్ రిలేటెడ్. కరెక్ట్ గా మనం ఏ రోజు అయితే ల్యాండ్ అవుతున్నామో ఆ రోజు యాక్టివేట్ చేసుకోవడానికి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి. మనం అక్కడ ల్యాండ్ అవ్వగానే మనం ఎనేబుల్ చేయగానే ఈ సిమ్ ఆటోమేటిక్ గా సిగ్నల్స్ వచ్చేసి వర్క్
అయిపోతుంది. మనం మళ్ళీ సిమ్ కార్డ్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వాటి కోసం చూసి ఇప్పుడు ఏ సిమ్ తీసుకోవాలి, ఇంత కష్టాలే అవసరం లేదు. అరౌండ్ లైక్ నాకు 170 రూపీస్ అలానే పడింది నేను ఆ 1 వీక్ ప్లాన్ అలా తీసుకుంటే. అండ్ 1.5 GB వచ్చింది నాకు ప్రతిరోజు. సో విచ్ ఇస్ లైక్ అఫోర్డబుల్ అనిపించింది. బెటర్ అండ్ ఈజియర్ ఆప్షన్ ఈజ్ ఈ సిమ్స్ బికాస్ మీకు ఎయిర్పోర్ట్ వెళ్ళగానే సిగ్నల్స్ ఉంటాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇవేం బాధలు లేకుండా. అండ్ గ్రాబ్ లో వచ్చేసి కార్డ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఎలాగా క్యాష్ వెంటనే ఎలాగా ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎక్కువ తీసుకుంటారు ఎయిర్పోర్ట్ లో, ఇలాంటి బాధలు లేకుండా గ్రాబ్ లో కార్డ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫారెక్స్ కార్డ్ ఇచ్చేసారనుకోండి, సో ఆ కార్డ్ నుంచే కట్ అయిపోతుంది. అండ్ తర్వాత మీరు క్యాష్ కావాలనుకుంటే మెల్లిగా వెళ్ళి ప్రాపర్ మనీ ఎక్స్చేంజ్ ప్లేసెస్ లో ఎక్స్చేంజ్ చేసుకుంటే కొంచెం బెటర్ రేట్స్ వస్తాయి అనమాట. కమింగ్ టు కార్డ్స్ అండ్ క్యాష్, వియత్నాం అండ్ మలేషియా రెండిట్లో క్యాష్ నీడ్ అంత ఎక్కువ లేదు. ఎస్పెషల్లీ మనం మార్కెట్స్ వెళ్తాం చూడండి, ఫుడ్ మార్కెట్స్, నైట్ మార్కెట్స్, ఇలా షాపింగ్ స్ట్రీట్స్ ఇలాంటివి, వాటి దగ్గర అయితే క్యాష్ కావాల్సిందే బికాజ్ ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర కార్డ్ మెషిన్స్ అవన్నీ కష్టం కాబట్టి. బట్ అది కాకుండా మాల్స్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, లేకపోతే ఎలాంటి నార్మల్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక $50 క్యాష్ అనేది సేఫ్ సైడ్కి ఉంటే సరిపోతుంది అనే లెవెల్ అనమాట. మిగిలినంతా యూ కెన్ ఈజీలీ ట్యాప్ యువర్ కార్డ్ అండ్ మీకు ఆ కార్డ్తో వర్క్ అయిపోతాయి. కంపల్సరీ ఫారెక్స్ కార్డ్ తీసుకోండి. నిజంగా ఎంత బెనిఫిట్ అయింది అనేది నాకు ఈ ట్రావెల్లో తెలిసింది. ముందు నేనేం ఫారెక్స్ కార్డ్ అవేం యూజ్ చేసేదాన్ని, మోస్ట్లీ క్యాష్ కన్వర్ట్ చేసుకొని తీసుకెళ్లేదాన్ని అసలు కార్డ్స్ యూజ్ చేయకుండా. బట్ ఈసారి సర్లే ఫారెక్స్ కార్డ్ ట్రై చేద్దామని నియో గ్లోబల్ తీసుకున్నాను. అది అసలు ప్రతి దగ్గర యూజ్ అయ్యేది. అండ్ నేను స్పెండ్ చేసిన దానికి ఆల్మోస్ట్ లైక్ నాకు 3500 అలా సేవ్ అయింది అనుకుంటా త్రూ కార్డ్ ట్రాన్సాక్షన్స్, ఆ ఫారెక్స్ చార్జెస్. సో బెటర్ మీరు నార్మల్ క్రెడిట్ కార్డ్స్ బదులు అది తీసుకోండి, ఫారెక్స్ కార్డ్ తీసుకుంటే మీకు కూడా ఇన్వే బెటర్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ మీ క్రెడిట్ కార్డ్లోనే ఫారెక్స్ చార్జెస్ పడవు అంటే అది కూడా వెల్ అండ్ గుడ్. అండ్ షాపింగ్, ఫుక్వాక్లో అయితే కింగ్ కాంగ్ మార్ట్ అదొక్కటి వన్ గో టు ప్లేస్ అనమాట. ఆ ఒక్క ప్లేస్కి వెళ్తే చాలు మీ సోవెనిర్స్ కానీ ఏం కావాలన్నా దొరికేస్తాయి అండ్ కావాల్సిన షాపింగ్ అంతా చేసేయచ్చు. కౌలాలంపూర్లో వచ్చేసి బెర్జియా టైమ్ స్క్వేర్, ఆఫ్ కోర్స్ చైనా టౌన్, పెటాలింగ్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ వేస్ట్. వెళ్ళి కూడా జస్ట్ ఊరికే టైం పాస్కి చూడడానికి వెళ్తా అంటే వెళ్ళండి. బట్ బెర్జియా టైమ్ స్క్వేర్ షుడ్ బి యర్ గో టు స్టాప్. అసలు అక్కడికి వెళ్తే మీరు అఫోర్డబుల్ షాపింగ్ ప్రతి ఒక్కటి దొరికేస్తాయి. సో ఏం కొనాలన్న దానికి వెళ్ళండి. అండ్ ఫుడ్ నేను యూజువల్లీ చాలా ఎక్కువ తింటాను. బేసిక్గా నా మోటో ఏంటి అంటే సంపాదించేది ఫుడ్ ప్రాపర్గా తినడానికి కాకపోతే ఇంకెందుకు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. సో నేను బాగా తింటాను, బాగా ఖర్చు పెడతాను ఫుడ్ మీద. ఫుక్వాక్లో వచ్చేసి పర్ డే మినిమం 1000 రూపీస్ అయ్యేది. అండ్ ఫుడ్ స్ట్రీట్ వచ్చేసి ఫుక్వాక్ నైట్ మార్కెట్, దట్ ఈస్ ద మేజర్ ఫుడ్ స్ట్రీట్. సో మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్స్ ట్రై చేయొచ్చు. రెస్టారెంట్స్ అయితే బోలెడు అసలు ఫుక్వాక్ లో. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా అంటే చాలా. బేసిక్ గా మన ఇండియన్స్ అన్ని దగ్గర పాతుకుపోయారు అనమాట. సో రెస్టారెంట్స్ అనేవి మీకు ఇండియన్ కావాలన్నా కూడా దొరికేస్తాయి ఈజీగా. కౌలాలంపూర్ లో వచ్చేసి నాది లిటరలీ 1500 ఉండే అక్కడ. అంత అక్కడ ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్ అనమాట. ఆ జ్యూస్ ఏదైతే ఇస్తారో ఇంత పెద్ద పెద్ద గ్లాసుల్లో, వియత్నాం లో 100-120 రూపీస్ కి తీసుకునేది మలేషియాలో ఆల్మోస్ట్ లైక్ 250 రూపీస్ అలా ఉండేది అనమాట. 200-250 రూపీస్. ప్రతి దగ్గర ఒక మోమోస్ ట్రై చేయాలన్నా లేకపోతే వేరే ఏ ఫుడ్ ట్రై చేయాలన్నా మినిమం 10 ringgits. 10 ringgits అంటే ఈక్వల్ టు ఆల్మోస్ట్ 210 రూపీస్ అలా. అండ్ మనకు ఒక్క డిష్ తినగానే అది కడుపు నిండిపోద్ది. ఒక 3-4 dishes తింటే అప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇలా చూసుకుంటే మీకు 30 ringgits అక్కడే అయిపోయింది. సో ఒక మీల్ కాస్ట్ బేసిక్గా 600, అది కూడా నార్మల్ ఇలా ఫుడ్ స్ట్రీట్స్ కి వెళ్తే. బట్ 7-Eleven స్టోర్స్ ఇవి కూడా ఉంటాయి. అండ్ అక్కడైతే ఆఫ్ కోర్స్ అఫోర్డబుల్ బికాస్ నేను ఫ్యూ డేస్ ఇట్లాంటి హడావిడిగా తిరగడం వీటి వల్ల బర్గర్స్ అవి తీసేసుకొని తినేదాన్ని. అండ్ అవి టేస్టీ కూడా ఉండేవి. అవి అయితే అరౌండ్ 120 రూపీస్ అలానే పడేది. రెస్టారెంట్స్ అవి వెళ్తే 1500 బడ్జెట్ పెట్టుకోండి పర్ డే కౌలాలంపూర్లో అయితే. బట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా మేము కన్వీనియన్స్ స్టోర్స్లో అయినా తినేయగలము అనుకుంటే మేబీ అప్పుడు మీకు 1000 బిలో కూడా అయిపోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ బడ్జెట్, నాకు వచ్చేసి ఫుక్వాక్ ఫర్ 5 days 4 nights-కి అరౌండ్ 55,000 అయింది, ఇంక్లూడింగ్ షాపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ లైక్ ఫ్లైట్స్ అంతా. అండ్ కౌలాలంపూర్ వచ్చేసి బేసిక్గా ఫుక్వాక్ టు కౌలాలంపూర్ అండ్ కౌలాలంపూర్ టు హైదరాబాద్ కూడా నేను మలేషియా
బడ్జెట్లోనే ఇంక్లూడ్ చేశాను. సో అది వచ్చేసి నాకు అరౌండ్ 65,000 అయిందనమాట 4 days and 3 nights-కి కౌలాలంపూర్లో. సో యాజ్ ఐ సెడ్ లైక్ కౌలాలంపూర్ అయితే కొంచెం ప్రైస్ ఏవన్ కంపేర్ టు వియట్నాం. అండ్ ఈ 65,000 వచ్చేసి ఆబ్వియస్లీ లైక్ షాపింగ్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ షాపింగ్ నేను ఆల్మోస్ట్ 8,000 అలా చేశాను అనుకుంటా. ఓవరాల్గా నా ట్రిప్ బడ్జెట్ వచ్చేసి 65 + 55 1,20,000 అయింది. నేను బేసిక్గా బిలో 1 lakh ఫినిష్ చేద్దాం అనుకున్నాం. బట్ నో అలౌడ్ ఇట్. బట్ మేబీ మీరు షాపింగ్ దగ్గర అండ్ కొంచెం ఎక్స్పెన్సెస్ కొంచెం మోడరేట్గా ఖర్చు చేయాలి అండ్ ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అంటే మేబీ 1 lakh చేయొచ్చేమో. బట్ మినిమం బడ్జెట్ అయితే డెఫినెట్లీ 1 lakh అయితే అవుతుంది ఫర్ 7 nights. దానికంటే తక్కువ ఐ రియలీ డౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎంత మీరు బడ్జెట్ ట్రావెల్ చేసినా కూడా. దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అసలు ఫుక్వాక్లో ఏమేమి చేశాను, ఈచ్ డే నాది ఎలా అయింది, అసలు ఏమేమి ప్లేసెస్ చూసాను, ఆ ప్లేసెస్ ఎలా ఉండే ఇవన్నీ అండ్ ఆల్సో కౌలాలంపూర్వి కూడా మెల్లిగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. అండ్ ఇన్ కేస్ ఇంకా ఈ ట్రావెల్ డీటెయిల్స్ ఆర్ ఐటినరీ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డూ మెన్షన్ ఇన్ ద కమెంట్స్, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ప్రతి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ చెక్ దోస్ అవుట్. ఇన్ కేస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే అండ్ రిలేటబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.